అనగనగా మల్లేపల్లి అనే చిన్న ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో ఆహ్లాదకరమైన ఊరు. అదే ఊళ్ళో ఒక మధ్యతరగతి కుటుంబంలో మాధవుడు ఇంకా అతని భార్య లక్ష్మి తన కూతురు కావ్యతో కలిసి జీవిస్తున్నారు. మాధవుడు ఒక సాధారణ కట్టెలు కొట్టే వ్యక్తి. లక్ష్మి కూడా ఖాళీగా ఇంట్లో ఉండకుండా ఏదో ఒక కూలీ పనికిపోయి కొన్ని డబ్బులు సంపాదించి మాధవుడికి సహాయంగా ఉండేది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే మాధవుడు తన పనులు పూర్తి చేసుకుని భుజాన గొడ్డలి వేసుకుని అడవికి బయల్దేరేవాడు. మాధవుడు అడవిలో కష్టపడి కట్టెలు కొట్టి ఒక మోపు తయారు చేసుకుని ఆ కట్టెల మోపుని తలపై పెట్టుకుని తమ పక్క ఊరి సంతకి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ ఆ కట్టెలను ఒక వద్ద పెట్టుకుని వాటిని అమ్మేవాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో అదే సంతలో ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇంకా కూరగాయలు కొనుగోలు చేసి వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు యథావిధిగా మాధవుడు భుజాన గొడ్డలితో అడవిలోనికి నడుచుకుంటూ వస్తుండగా అడవి మధ్యలో చిన్న పొదల వెనుక ఏదో మెరుస్తున్నట్టుగా మాధవుడికి కనిపిస్తుంది. మాధవుడు దానిని దూరం నుంచి చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఏంటబ్బా, ఆ పొద వెనకాల ఏదో మెరుస్తున్నట్టుగా కనబడుతోంది. ఏమై ఉంటుంది? ఏదైనా సరే దగ్గరకు వెళ్ళి చూస్తా అని అనుకుని మాధవుడు ఆ పొద వద్దకు వెళ్తాడు. అయితే ఆ పొద వెనుక ఒక పెద్ద బంగారు పెట్టె కనిపిస్తుంది. అది చూసిన మాధవుడు చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో, ఇది ఎంత అద్భుతంగా ఉంది! ఇలాంటి బంగారు పెట్టె అడవిలో ఎలా వచ్చింది? ఇది ఎవరిదో? లేక ఏదైనా రహస్య నిధి అయి ఉంటుందా? అలా అనుకుని ఆ పెట్టెను మాధవుడు తెరిచి చూడగా ఆ పెట్టె నిండా బంగారు నాణాలు మరియు ఒక పేపరు ఉంటుంది. అప్పుడు మాధవుడు ఇలా అంటాడు. ఇది కలా లేదా నిజమా? ఇంత బంగారమా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా. ఇక ఇప్పటి నుండి ఈ పెట్టె నా సొంతం. అలా అనుకుని మాధవుడు ఆ బంగారు పెట్టెను జాగ్రత్తగా తన తలపై ఎత్తుకుని ఇంటివైపు బయల్దేరాడు. ఆ పెట్టె చాలా బరువుగా ఉంది. కాని అతడి మనసులో ఆనందం అంత ఎక్కువగా ఉండడంతో ఆ బరువు కూడా తేలికగా అనిపించింది. మార్గంలో నడుస్తూ అతను తనలో తానే ఇలా అనుకుంటున్నాడు. ఇలా బంగారు పెట్టెను ఊళ్ళోకి తీసుకొని వెళ్తే అందరూ చూస్తారు. కాబట్టి నేనొక పని చేస్తా. ఈ పెట్టెను ఇక్కడే ఒక వద్ద దాచిపెట్టి రాత్రి వచ్చి ఇంటికి తీసుకొని వెళ్తా. అలా అనుకుని ఆ బంగారు పెట్టెను అక్కడే పొదల వెనుక దాచి ఇంటికి బయల్దేరుతాడు మాధవుడు. ఇంటికొచ్చి మాధవుడు ఆ బంగారు పెట్టె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సాయంత్రం కాగానే లక్ష్మి ఇంటికొస్తుంది. ఏంటండి, ఈరోజు త్వరగా ఇంటికొచ్చారు? ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చారా? లక్ష్మి, ఈరోజు నాకు కొంచెం ఒంట్లో నలతగా ఉండటం వలన కట్టెలు కొట్టలేదు. అందుకే తిరిగి ఇంటికొచ్చేసా. ఏంటి, అలా అయితే ఇప్పుడు కూరగాయలు సరుకులు తీసుకురాలేదా? మరి ఈరోజు మనం ఏం తింటాం చెప్పండి? లక్ష్మి, ఈరోజు నువ్వే సంతకు వెళ్ళి నీ కూలీ డబ్బులతో సరుకులు కొని తీసుకురారా. నేను వెళ్లేసరికి సంత ఉంటుందో లేదో. ఏంటి ఇలా చేశారు మీరు? అలా మళ్ళీ మాధవుడు బంగారు పెట్టే ఆలోచనలో పడతాడు. రాత్రి సమయం కాగానే ఒంటరిగా అడవికి వెళ్తాడు మాధవుడు. అడవిలో దాచిన బంగారు పెట్టెను తలపై పెట్టుకుని తిరిగి ఊర్లోకి వస్తాడు. చివరికి ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి రాగానే మాధవుడు ఇలా అనుకుంటాడు. ఒకవేళ ఈ బంగారు పెట్టెను లక్ష్మి చూస్తే కంగారు పడుతుంది. లక్ష్మికి కనబడకుండా ఈ బంగారు పెట్టెను దాచిపెట్టాలి. అలా అనుకుని ఆ పెట్టెను కిందికి దింపి ఏదో ఆలోచించి ఒక పెద్ద బ్లాంకెట్ తీసుకొచ్చి ఆ పెట్టెపైన కప్పి ఉంచుతాడు. ఇక అప్పుడే ఏదో అలికిడి వినిపించి లక్ష్మి నిద్రలేసి ఇలా అంటుంది. ఏంటండి, ఇంత రాత్రి వేళ మెలకువతో ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదు లక్ష్మి, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు అని చెప్పానుగా. నిద్ర పట్టలేదంతే. నువ్వు పడుకో. అలా ఆ రాత్రి గడుస్తుంది. ఉదయం కాగానే
మాధవుడు ఇంటి బయట కూర్చొని ఆ పెట్టెలోని బంగారు నాణాల గురించి ఆలోచిస్తుంటాడు. అది గమనించిన లక్ష్మి, ఇదేంటి ఈయన ఉదయాన్నే ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? ఏమండి, ఇంకా అలాగే కూర్చున్నారేంటి? కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళరా? లేదు లక్ష్మి, ఈరోజు కూడా ఒంట్లో బాగోలేదు. నేను అడవికి వెళ్ళను. సరే అండి, మీరు విశ్రాంతి తీసుకోండి. ఏవండి, వంట చేసి పెట్టాను, తినేసి విశ్రాంతి తీసుకోండి. నేను కావ్యని స్కూల్ వద్ద పంపించి పనికి వెళ్తాను. సరే లక్ష్మి, నేను అన్నం తిని విశ్రాంతి తీసుకుంటా. మీరు వెళ్ళిరండి అని చెప్పి లక్ష్మి ఇంకా కావ్య వెళ్ళిపోతారు. వారు అలా వెళ్ళగానే మాధవుడు వెంటనే ఇంట్లోకి వచ్చి పెట్టె తెరిచి బంగారు నాణాలను చూస్తూ, ఈరోజు ఈ కొన్ని బంగారపు నాణాలు అమ్మి కొంత డబ్బు తెస్తాను అని అనుకుని సంతోషంతో ఆ బంగారు నాణాలను తీసుకుని వాటిని అమ్మడానికి ఒక మార్వాడి కొట్టు వద్దకు వెళ్తాడు. అక్కడ ఇలా అంటాడు, అయ్యా, నా దగ్గర కొన్ని పాత బంగారు నాణాలు ఉన్నాయి. వాటిని అమ్మాలనుకుంటున్నాను. ఒకసారి చూసి ఎంత ధర వస్తుందో చెప్పగలరా? మాధవుడు ఆ వ్యాపారితో మాట్లాడుతుండగా అక్కడకు ఒక సైనికాధికారి వస్తాడు. వచ్చి మాధవుడి చెయ్యి పట్టుకుని ఇలా అంటాడు, హే, ఎవరు నువ్వు? నీకింత విలువైన బంగారు నాణాలెక్కడివి? నిన్ను చూస్తే దొంగలాగున్నావు. పద, రాజుగారి వద్దకు. ఆ అధికారి మాధవుణ్ణి దొంగ అనుకుని రాజుగారి దర్బారుకు తీసుకెళ్తాడు. పనికి వెళుతూ మార్గమధ్యలో లక్ష్మి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మా ఆయన ఎప్పుడూ లేనిది ఆరోగ్యం బాగా లేదని అన్నారు. చూస్తే ఏమో అలా ఏం లేడు. నాకెందుకో నా వద్ద ఏదో దాచిపెడుతున్నారు అనిపిస్తుంది. రాత్రి కూడా ఏదో అలికిడి వినిపించింది. నేను తిరిగి ఇంటికి వెళ్తా, అప్పుడే నాకు నిజం తెలుస్తుంది అని అనుకుని లక్ష్మి హడావిడిగా మళ్లీ తిరిగి ఇంటికి వెళ్తుంది. అలా ఊళ్ళోకి రాగానే మార్వాడీ షాపు వ్యాపారి లక్ష్మిని చూసి ఇలా అంటాడు, అమ్మా లక్ష్మి, ఇందాక మీ ఆయన ఇక్కడికొచ్చాడు. ఏవో బంగారు నాణాలు తీసుకుని వచ్చి వాటి ధర ఎంతో చెప్పమన్నాడు. ఆలోపు సైనికాధికారి వచ్చి మాధవుని దొంగ అనుకుని రాజుగారి దర్బారుకు పట్టుకెళ్లాడు. ఆ వ్యాపారి అలా చెప్పేసరికి లక్ష్మి కంగారుతో మొదట ఇంటికి వెళ్లి ఇల్లంతా వెతికింది. అప్పుడు లక్ష్మి బ్లాంకెట్ తీసి చూడగా బంగారు పెట్టె కనపడింది. లక్ష్మి ఆశ్చర్యపోతూ ఆ పెట్టెను తెరిచి చూసింది. అప్పుడు తన కళ్ళను తానే నమ్మలేక ఇలా అంటుంది, ఇప్పుడు అర్థమైంది నాకు, నిన్నటి నుండి మా ఆయన ఎందుకు అంతగా ఆలోచించాడా అని. ఆ సైనికాధికారి మాధవుణ్ణి రాజు ముందు నిలబెడతాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, ఏం జరిగింది సైనిక? ఎందుకు ఇతన్ని నా ముందు నిలబెట్టావు? ప్రభు, ఈ వ్యక్తి ఎంతో విలువైన బంగారు నాణాలను మార్వాడీ కొట్టు వద్ద అమ్ముతున్నాడు. చూసిన వెంటనే ఇతను దొంగ అనిపించింది. అందుకే ఇతన్ని మీ సన్నిధికి తీసుకొచ్చాను. లేదు ప్రభూ, నేను దొంగను కాదు. ఆ బంగారు నాణాలను నేను దొంగతనం చేయలేదు. సభ జరుగుతుండగా లక్ష్మి బంగారు నాణాల పెట్టెను తలపై పెట్టుకుని రాజుగారి దర్బారు వద్దకు వస్తుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, ఎవరమ్మా నీవు? ఈ పెట్టెను చూస్తే చాలా విలువైనదిగా ఉన్నట్టుంది. ఈ పెట్టె నీకెక్కడిది? రాజుగారికి ప్రణామాలు. నేను ఇతడి భార్యను. మా ఆయన నిర్దోషి, దొంగ కాదు. ఈ పెట్టె మాకు అడవిలో దొరికింది. అందులోని నాణాలు నిజమో కాదో తెలుసుకోవడానికే ఆయన మార్వాడీ కొట్టు వద్దకు వెళ్లాడు. దయామయుడైన రాజుగారు, ఈ పెట్టెను స్వీకరించి మమ్మల్ని క్షమించి వదిలేయండి. నీవు చెప్పిన మాటలు నిజమని నాకు అనిపిస్తున్నాయి. నీ భర్తను కాపాడడానికి ఇంత విలువైన బంగారు నాణాల పెట్టెను స్వయంగా దర్బారుకు తీసుకొచ్చావు. ఇది నీ నిజాయితీకి నిదర్శనం. ఇకపై ఇలాంటి విషయం ఏదైనా ఎదురైతే ముందుగా రాజదర్బారును ఆశ్రయించాలి. ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు. అలాగే మహారాజా, మీరు దయా కరుణలతో నిండిన గొప్ప రాజు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మహారాజా, మా తప్పులు గ్రహించాము. ఇకపై ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చెయ్యము. మమ్మల్ని క్షమించండి. అలా వారు రాజ్మహల్ నుండి బయటకొస్తారు. అప్పుడు మాధవుడిలా అంటాడు, లక్ష్మి, నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే నన్ను ఖైదీగా బంధించేవారు. అయినా నేను దర్బార్లో ఉన్నట్టు నీకెలా తెలిసింది? నువ్వు పనికిపోయావుగా. నాకు మీ మీద అనుమానం కలిగింది.
అందుకే నేను కూలి పనికి పోకుండా తిరిగి వచ్చేశా. దారిలో మార్వాడి కొట్టు అతను జరిగినంతా చెప్పాడు. అందుకే నేను మీ దాకా రాగలిగాను. అయితే లక్ష్మి పెట్టెలో ఉన్న పేపర్ను మాత్రం తన దగ్గరే ఉంచుకుంది. కొంతసేపటికి ఆ పేపర్ను మాధవుడికి చూపించింది. ఆ పేపర్లో ఇలా రాసి ఉంది: చెట్లను నరకవద్దు, చెట్లని కాపాడండి, ఆయుష్ను పెంచుకోండి. ఏమండి, ఇప్పటి నుండి మీరు చెట్లను నరకటానికి అడవికి వెళ్ళొద్దు. మనం చెట్లను పెంచుదాం. అలాగే లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ రోజు నుంచి మాధవుడు చెట్లు నరకడానికి అడవికి వెళ్లడం మానేశాడు. లక్ష్మితో కలిసి తమ ఇంటి వద్దే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు నాటి వాటి నుండి వచ్చే పంటను అమ్ముకుంటూ జీవనం సాగించసాగాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, అడవిలో దాగి ఉన్న రహస్యం ధనం కాదు, అది ప్రకృతి ప్రేమ, జ్ఞానం, బాధ్యత. అనగనగా చంద్రాపేట అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అదే ఊరి చివరన ఒక చిన్న ఇంటిలో లక్ష్మయ్య ఇంకా అతని భార్య సరోజ ఉండేవారు. లక్ష్మయ్యకు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉండేది. సరోజ ఉదయాన్నే లక్ష్మయ్యకు టీ పెట్టి ఇచ్చేది. ఆ తరువాత ఇంటి పనులన్నీ పూర్తి చేసేది. ఇంటి పనులన్నీ పూర్తయిన తరువాత చివరికి వంట చేసేది. ఆ తరువాత క్యారేజీ కట్టి లక్ష్మయ్య ఇంకా సరోజ ఇద్దరూ కలిసి పొలానికి బయలుదేరేవారు. అయితే వీరికి సొంత పొలం లేదు. పొలం కౌలుకు తీసుకొని పంట పండించుకునేవారు. అయితే వీరికి అక్కడ నీటి సదుపాయం లేదు. కావున పక్కనే ఉన్న బావి వద్ద కుండలో నీరు పట్టుకొని వచ్చి పొలానికి నీటిని అందించేవారు. అలా కూరగాయలు పండించుకుంటూ వారి జీవితం కొనసాగిస్తున్నారు. అయితే ఒకరోజు యథావిధిగా ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేసుకొని ఇద్దరూ పొలానికి బయలుదేరుతారు. సరోజా, ఈసారి ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా, పొలానికి ఎక్కువ నీటిని అందించాలి. అవునండి, మీరన్నది నిజమే. ఈసారి ఎక్కువ ఎండలు కొడుతున్నాయి. కావున కూరగాయలు వాడిపోకుండా మనం ఎక్కువ నీటిని అందించాలి. ఏంటండి మీరు, ఎంత చెప్పినా ఆ రంధ్రం ఉన్న కుండతోనే నీటిని తెస్తారు. ఇంకో కొత్త కుండతో నీళ్లు తీసుకురావచ్చు కదా, సగం నీళ్లు కిందనే పడిపోతున్నాయి. ఏం కాదులే సరోజా, కొన్ని నీళ్లు కింద పడిపోతే ఏమవుతుంది? కావాలంటే నేను మళ్ళీ వచ్చి తీసుకొస్తానులే, నువ్వేం బాధపడకు. హా, మీరెప్పుడు నా మాట విన్నారు గనక పదండి. అలా సరోజ ఎంత చెప్పినా లక్ష్మయ్య రంధ్రమున్న కుండతోనే నీటిని మోసేవాడు. అలా వారు కష్టపడి పొలంలో పనిచేసుకుంటూ ఉంటారు. అలా వారు పొలంలో పనిచేస్తూ ఉన్న సమయంలో వారి పక్కన పొలం యొక్క యాజమాని అయిన భూపతి గారు అక్కడికి వస్తారు. లక్ష్మయ్య, ఓరి లక్ష్మయ్య, ఇలా రారా, నీతో కొంచెం మాట్లాడాలి. అలా భూపతి గారు పిలవగానే లక్ష్మయ్య ఇంకా సరోజ ఆయన వద్దకు వస్తారు. ఏంటయ్యా పిలిచారు? ఈసారి ఎండలు బాగా ముదిరిపోతున్నాయ్యా, మీ బావి నుండి ఈసారి ఎక్కువ నీటిని తీసుకుంటాం. ఒరేయ్, ఆ పని మాత్రం చేయకురా, అది చెప్పడానికే నేను ఇంత దూరం వచ్చాను. ఎండల కారణంగా నీరు తగ్గేలా ఉన్నాయి, నా పొలానికి సరిపోవు. నీవు ఎక్కడ నుండైనా నీటిని తెచ్చుకో. అదేంటయ్యా అలా అంటారు? పంట కోతకు వచ్చిన ఈ సమయంలో నీరు లేకపోతే కూరగాయలు అన్నీ పాడవుతాయి. కొంచెం ఆలోచించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. అవునయ్యా, మీరే కొంచెం దయతలచి ఈసారి పంటకి కావలసిన నీటిని తీసుకొనివ్వండయ్యా, లేకపోతే కూరగాయలన్నీ పాడవుతాయి. అవన్నీ నాకు తెలియదు. మీకోసం ఆలోచిస్తే నా 5 ఎకరాల పొలం ఎండిపోతుంది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీటిని వాడకూడదు. అలా చెప్పి భూపతి గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏంటి సరోజా ఇలా జరిగింది? ఇంత ఎండలో మనం నీటిని ఎక్కడ నుండి తీసుకువస్తాం? నాకేం అర్థం కావట్లేదు. మీరే అలా అంటే ఎలా అండి?
ఊరి చివరన ఉన్న కాలువ వద్దకి వెళ్ళి అక్కడ నుండి నీటిని తీసుకువద్దాం పదండి. హా, ఇంకేం చేస్తాం? మనకు ఉన్న ఒకే ఒక్క అవకాశం అదే. పద, వెళ్ళి నీటిని తీసుకొద్దాం. ఇద్దరూ కలిసి ఊరి చివరన ఉన్న కాలువ వద్దకు వెళ్ళి చెరొక కుండలో నీటిని తలపై పెట్టుకొని పొలం వద్దకు వస్తారు. అలా తెచ్చిన నీటిని కూరగాయల చెట్లకు అందిస్తారు. అలా వారు రోజుకు చాలాసార్లు నీటిని చెట్లకు అందించవలసి వస్తుంది. ఒకరోజు ఇద్దరూ నీటిని తీసుకురావడానికి కాలువ వద్దకు వెళ్తారు. అయితే ఒక్కసారిగా సరోజ హవాక్కైపోతుంది. అది చూసిన లక్ష్మయ్య ఇలా అంటాడు. ఏంటి సరోజా, ఒక్కసారిగా అలా హవాక్కై నిల్చున్నావు? ఏం జరిగింది? ఏవండి ఒక్కసారి అలా చూడండి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నా. అక్కడ రంగురంగుల పూలు పూసి ఉన్నాయి. అయితే లక్ష్మయ్య కుండకు ఉన్న రంధ్రం నుండి నీరు కింద పడి అక్కడ చెట్లు మొలిచి పూలు పూసాయి. ఏవండి, ఇన్ని రోజులు మీరు ఆ రంధ్రమున్న కుండతో నీటిని ఎందుకు తెస్తున్నారా అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు అందులో ఉన్న అంతరార్థం అర్థమైందండి. ఇక అప్పటి నుండి సరోజ లక్ష్మయ్యను ఏమీ అనేది కాదు. లక్ష్మయ్య ఆ రంధ్రమున్న కుండతోనే నీటిని మోసేవాడు. కొన్ని రోజుల తరువాత పంట కోతకు వచ్చింది. కూరగాయలను కోసి చెరొక బుట్టలో వేసుకొని వాటిని తలపై పెట్టుకొని కూరగాయలు అమ్మటానికి ఇద్దరూ మార్కెట్కు వెళ్తారు. కూరగాయలను వేరు చేసి వేరువేరు బుట్టల్లో పెట్టుకుని మార్కెట్లో ఒక వద్ద కూర్చుంటారు. అప్పుడు ఒక మహిళ వారి వద్దకు వచ్చి ఇలా అడుగుతుంది. 1 కిలో టమాటో ఎంతకు అమ్ముతున్నారు? అలాగే బంగాళదుంప రేటు ఎంత చెప్పండి. 1 కిలో టమాటోలు 30 రూపాయలు, ఇంకా బంగాళదుంప కిలో 20 రూపాయలమ్మా. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. ఏంటి, కిలో టమాటోలు 30 రూపాయలా? పక్కన వారి వద్ద 20 రూపాయలే. అలా ఇస్తారా మీరు? ఏంటమ్మా అలా అంటావు? మేము ఏ మందులు వాడకుండా స్వచ్ఛంగా పెంచిన కూరగాయలు అంత తక్కువకి రావు తల్లి. అలా అయితే మీరే ఉంచుకోండి, నేను పక్కన వారి వద్ద వెళ్ళి కొనుక్కుంటాను. అలా చెప్పి ఆ మహిళ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు లక్ష్మయ్య ఇంకా సరోజ చాలా బాధపడతారు. ఏంటి సరోజా, మరి ఇంత తక్కువకి అడుగుతున్నారు? అసలు మనకు లాభం వస్తుందా రాదా? నాకెందుకో భయంగా ఉంది. అవునండి, నేను అదే చూస్తున్నా. అందరూ కృత్రిమ తిండికి అలవాటు పడిపోయారు. సహజంగా వచ్చిన వాటిని అసలు లెక్కనే చేయట్లేదు. అయితే మార్కెట్లో అందరూ కృత్రిమంగా పండిన కూరగాయలను తక్కువ రేటుకే కొనుక్కొని తినటానికి అలవాటు పడిపోయారు. మార్కెట్లో కూర్చొని అమ్మితే ఎలాగూ లాభం రాదని తెలుసుకుని సైకిల్ పైన కూరగాయల బుట్ట పెట్టుకొని లక్ష్మయ్య పక్కన ఊరిలో కూరగాయలు అమ్మటం మొదలుపెట్టాడు. కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, ఎలాంటి మందులు వాడకుండా స్వచ్ఛంగా పండించిన కూరగాయలు. హే బాబు, ఈ కూరగాయలు నిజంగా ఎలాంటి మందులు వాడకుండా స్వచ్ఛంగా పండించినవేనా? అవును తల్లి, నిజంగా ఇవి ఎటువంటి మందులు వాడకుండా స్వచ్ఛంగా నేను నా భార్య కలిసి మా పొలంలో పండించిన కూరగాయలు తల్లి. అవునా? అలా అయితే ఓ కేజీ టమాటోలు, కేజీ బంగాళదుంపలు, కేజీ వంకాయలు ఇవ్వు బాబు. అలాగే తల్లి, ఇప్పుడే ఇస్తాను. అలా లక్ష్మయ్య అనుకున్న విధంగా సరైన రేటుకు కూరగాయలను ఊరంతా తిరిగి తిరిగి అమ్ముతుంటాడు. అలాగే సరోజ కూడా తలపై బుట్ట పెట్టుకొని ఇంకో ఊళ్ళోకి వెళ్ళి తిరిగి కూరగాయలను అమ్ముతుంది. కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, ఎటువంటి మందులు లేకుండా స్వచ్ఛంగా పండించిన కూరగాయలు. ఇదిగో అమ్మాయి, నిజంగా ఈ కూరగాయలు తోటలో పండించినవేనా? అవును అవ్వా, ఈ కూరగాయలు నేను మా ఆయన కలిసి మా పొలంలో పండించినవే. ఎటువంటి మందులు వాడలేదు. తీసుకో అవ్వా. అయితే అమ్మాయి,
ఓ కిలో టమాటోలు, కిలో బంగాళదుంపలు, కిలో బీరకాయలు ఇవ్వు తల్లి. హా అలాగే అవ్వా, ఇప్పుడే ఇస్తాను. సరోజ కూడా కూరగాయలను అనుకున్న రేటుకు ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటుంది. అలా ఊరంతా తిరిగి కూరగాయలన్నింటినీ అమ్ముకుని సాయంకాలానికి సరోజ ఇంటికి వస్తుంది. కొద్దిసేపటి తరువాత లక్ష్మయ్య కూడా అన్ని కూరగాయలను అమ్ముకొని ఇంటికి వస్తాడు. ఇద్దరికీ వచ్చిన ఆదాయాన్ని చూసుకుని వారు అనుకున్న విధంగా మంచి లాభం వచ్చినందుకు సంతోషపడుతూ ఉంటారు. ఈ కథలో లక్ష్మయ్య ఇంకా సరోజ తమ కష్టాన్ని నమ్ముకుని పనిచేసినందుకు వారికి మంచి లాభం వచ్చింది. ఈ విధంగా పల్లెటూరిలో లక్ష్మయ్య ఇంకా సరోజ జీవితం ఆనందంగా గడుస్తూ ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.